తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డిమానిటైజేషన్ అప్పుడు కూడా 3 నెలల్లో నల్లధనం ఎంత బయటకు వస్తుంది, ఫేక్ నోట్స్ ఎంత బయటకు వస్తాయో కూడా చెప్తా అన్నారు. మరి ఆ ఫేక్ నోట్స్ ఎన్ని వచ్చినా చెప్పలే, నల్లధనం బయటకు ఎంత వచ్చిందో చెప్పలేదు. సంవత్సరానికి 2 కోట్ల లెక్క ఉద్యోగిస్తానని అవి చెప్పలేదు, ఇవ్వలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి వారు అకౌంట్ వేస్తామని చెప్పినటువంటి మాట వాటికి చెప్పలేదు. ఇవన్నీ మోసం అనుకుంటూ బతికేటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అలా ఉండదు. 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే 2 మొదలుపెట్టి చేసాము కూడా. మిగతా అన్ని కూడా కొద్ది రోజులు మొదలు పెడతాం. ఈ జిల్లాలు తగ్గించడానికి ప్రభుత్వం కుట్ర పంపుతుంది, అదే జరిగితే ప్రజల్లో రివోల్ట్ వస్తుంది. కేటీఆర్ కామెంట్. రివోల్ట్ ఎవరి మీద అంటే, రివోల్ట్ అంటే ఏంటి? తిరుగుబాటు వస్తే ఇస్తే నేతృత్వ రాజ్యాల మీద, ఆ పోకడతో పాలన చేసేటువంటి వాళ్ళ మీద వస్తుంది. అదే నిన్న సునామీ లాగా వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం. తిరుగుబాటు వస్తుందని కలవట్టు అట్లే కూర్చొని కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు అనేది పదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయట్లేదు అని పదే బీజేపీ కామెంట్ చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ ఇత్యాది దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తూ ఉన్నాయి.